NCERT's History First Lesson 6th class. ఇంట్రడక్షన్ బాగా గుర్తుండాలి. పరిచయం. ఇంట్రడక్షన్ అంటే పరిచయం. వాట్ చరిత్ర ఏం చెప్తుంది, చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది, వేర్, హౌ చరిత్ర ఎలా స్టార్ట్ అయింది, వెన్ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది. వాట్ అంటే ఏం చెప్తుందంటే పీపుల్స్ ఏం తిన్నారు, హెయిట్, క్లాత్స్ ఏం ధరించినారు, ఎలాంటి హౌసెస్లో ఉన్నారు, లైవ్డ్ అంటే ఏ పీపుల్స్, హంటర్స్, హెడర్స్, ఫార్మర్స్ అంటే వేటాడేవాళ్ళు, పశువులు పెంచేవాళ్ళు, ఫార్మర్స్ అంటే పంట పండించేవాళ్ళు, రూలర్స్ అంటే లైక్ రాజులు పరిపాలించేవాళ్ళు, మర్చెంట్స్ అంటే బిజినెస్ సంబంధించిన వాళ్ళు, ప్రీస్ట్ అంటే లైక్ పూజారులు పాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళు క్రాఫ్ట్ పర్సన్స్ అంటే వస్తువులు తయారు చేసేవాళ్ళు, ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, సైంటిస్టులు, అండ్ పిల్లలు ఏం ఆడుకునేవాళ్ళు, ఎటువంటి స్టోరీస్ వినేవాళ్ళు, ఎలాంటి గేమ్స్ చూసేవాళ్ళు, సాంగ్స్ ఏం పాడుకునేవాళ్ళు, ఎవ్రీథింగ్. మనం హిస్టరీ అంటే ఓన్లీ రాజుల గురించి వాళ్ళ పరిపాలన గురించి కాదు, కామన్ పీపుల్స్ కూడా ఏం చేసేవాళ్ళు, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్కడుంది, ఎలా ఉంది, అండ్ ఓకే వెరీ గుడ్, లేకపోతే డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా, వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ లైఫ్ ఉందా అనేది తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మన రూట్ లెవెల్స్ తెలిసినప్పుడే ఫర్దర్ ఫ్యూచర్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని, ఎలా డెవలప్ చేసుకోవాలనేది తెలుస్తుంది. చరిత్ర అందుకే చదవాలన్నమాట, అంత ఇంపార్టెంట్. చరిత్ర తెలుసుకుంటేనే ఫర్దర్ ప్లానింగ్ తెలుస్తుంది మనకి, ఎక్కడ మిస్టేక్స్ చేసాం, మన డ్రాబ్యాక్స్ ఎక్కడున్నాయి అనేది తెలుస్తుంది. ద ఎర్లియస్ట్ పీపుల్ హూ లైవ్డ్ ఎక్కడైతే నివసించారంటే నర్మదా రివర్ దగ్గర, అంటే నర్మదా నది దగ్గర నివసించిన ఆదిమానవులు స్కిల్డ్ గ్యాదరర్స్గా, ఇండియాలోని స్కిల్డ్ గ్యాదరర్స్గా ఉన్నారు. అంటే ఫుడ్ సేకరణ, 100 యానిమల్స్ అంటే జంతువుల్ని వేటాడేవాళ్ళు. ఇక్కడే నేను షార్ట్ నోట్ మేకింగ్ కూడా చూపిస్తాను, క్విక్గా షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోండి. లైక్ నేను ఇక్కడ క్వశ్చన్ కూడా వేస్తాను, క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి, ఎందుకంటే ఎక్కువ గుర్తుంటుంది. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోకపోతే చదివేటప్పుడు త్వరగా గుర్తుండదు. భారతదేశంలో ఆది మానవులు ఫస్ట్ ఎక్కడున్నారు, లైక్ వాళ్ళ ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికినాయి అంటే నర్మదా రివర్ దగ్గర, నర్మదా నది దగ్గర. ఇది భారతదేశంలో 5th అతిపెద్ద, 5వ అతిపెద్దది రివరు ప్రస్తుతం. ఓకే, ఓల్ని ఇంకొక ఇష్యూ ఏంటంటే ఓల్ని పడమర సైడ్ మాత్రమే ఫ్లో అవుతుంది, లైక్ పడమర వైపు మాత్రమే ఫ్లో అవుతుంది మొత్తం, ఇంక ఈస్ట్ సైడ్ కొంచెం కూడా వెళ్ళదు. అండ్ ఎక్కడ కలుస్తుంది, అరేబియా సముద్రంలో. అరేబియా సముద్రంలో. అండ్ నీకు చరిత్ర అండ్ జోగ్రఫీ రెండు కలిపే ఉంటే నువ్వు ఇక్కడ చదివినప్పుడు ఇదే నది గురించి మళ్ళీ నువ్వు లైక్ జోగ్రఫీలో చదివినప్పుడు రివిజన్ అయిపోతుంది అనమాట. ఎక్కడ లైవ్ ఉన్నారు, నివసించారంటే లైక్ నివసించారు అంటే సెటిల్డ్ లైఫ్ అన్నట్టు. జస్ట్ వాళ్ళ ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికినాయి అంటే వాళ్ళు ఏం నివసించలేదు కదా, జస్ట్ ఆ కొద్ది టైం మాత్రమే ఉండేవాళ్ళు, అక్కడున్న ఫుడ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఉండేవాళ్ళు అనమాట. స్కిల్డ్ గ్యాదరర్స్గా అంటే ఆహార సేకరణ. అండ్ 100 యానిమల్స్ అంటే జంతువుల వేట. ఇంతే షార్ట్ నోట్ మేకింగ్, ఇంకా నువ్వు ఎక్స్ట్రా ఏం రాయకూడదు.
అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆది మానవులు ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికినాయి? నర్మదా రివర్ దగ్గర. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఫుడ్ సేకరణ చేసేవాళ్ళు, జంతువులను వేటాడేవాళ్ళు. ప్రస్తుతం నర్మదా రివర్ 5వ అతిపెద్ద నది. ఎటు సైడ్ మాత్రమే ఫ్లో అవుతుందంటే పడమర వైపు మాత్రమే. ఎక్కడ కలుస్తుందంటే అరేబియా సముద్రంలో. జస్ట్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ కలిపి చదివితే ఎక్కువ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది, కాబట్టి కలిపి చదవాలి. ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ద సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ టు ది నార్త్ వెస్ట్. సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ సైడు. ఉమెన్ అండ్ మెన్ ఫస్ట్ బిగిన్ గ్రో క్రాప్స్ అంటే ఇంకా మనోళ్ళు తిరగడం అయిపోయింది ఇంకా వాటి వెంట తిరిగి పంట పండించే సిస్టమ్ గురించి కూడా ఆలోచించారు. లేదు మనమే ఎందుకు పండించుకోకూడదు, మనమే పండించుకొని ఎందుకు తినకూడదు అని, ఇలా తిరగడం ఎందుకు అని వాళ్ళు ఒక గుడ్ థింకింగ్ చేసి పంట స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యవసాయం రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? 8,000 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయినాయి. వ్యవసాయంలో తప్ప ఇంకే జాబ్లో అయినా సరే, ఏ వర్క్లో అయినా సరే ఉమెన్ అండ్ మెన్ ఉండరేమో, కానీ వ్యవసాయంలో ఇప్పటికి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తారు. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ దగ్గర. పీపుల్ ఆల్సో బిగిన్ రేర్. వ్యవసాయం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా యానిమల్స్ని కూడా పెంచుతారు. ప్రస్తుతం కూడా అది జరుగుతుంది కదా. షీప్ అండ్ గోట్, క్యాటిల్ అంటే గొర్రె, మేక, అండ్ క్యాటిల్ అంటే పశువులు. వ్యవసాయం ఉంది, జంతువులు పెంపకం ఉంది అంటే వాళ్ళు ఎక్కడుంటారు? 100% విలేజ్లోనే ఉంటారు. ఇక్కడ షార్ట్ నోట్ మేకింగ్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ వ్యవసాయం ఎక్కడ స్టార్ట్ అయింది? మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి 100%. అప్పుడు మాత్రమే గుర్తుంటుంది, బ్లైండ్గా చదవద్దు. సులేమాన్ అండ్ కిర్తార్ కొండలు ఆర్ పర్వతాలు. హిల్స్ అంటే పర్వతాలే కదా. వ్యవసాయం ఎప్పుడు స్టార్ట్ చేసినారు? మొట్టమొదటి వ్యవసాయం మనం ఇప్పుడు చూస్తున్న వ్యవసాయం మొట్టమొదటిది. ఎక్కడ స్టార్ట్ చేసినారు? సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ దగ్గర మొట్టమొదటి వ్యవసాయం. మహిళలు ప్లస్ పురుషులు. పురుషులు కదా. సివిల్స్కి వచ్చిన తర్వాత ఓన్లీ ఇంగ్లీష్ అలవాటు అయింది, అందుకే తెలుగు చిన్న మిస్టేక్స్ ఉన్నా ఎక్స్ట్రీమ్లీ సారీ. 8,000 years ago, 8,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ చేసినారు. అది కూడా ఏమేమి పండించినారు? గోధుమ అండ్ బార్లీ. ఫస్ట్ మొట్టమొదటి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి పండించినారు అని క్వశ్చన్ చేస్తే గోధుమలు, బార్లీ. మనం ఇప్పుడు డైట్ కోసం కూడా ఎక్కువ గోధుమ పిండి యూజ్ చేస్తాం కదా. యానిమల్స్ అంటే పశువులు కూడా వీళ్ళు పెంచినారు. యాక్చువల్లీ మనం హ్యాపీగా గుర్తుంటుంది, ఇప్పుడు కూడా అంతే పెంచుతారు కదా వ్యవసాయం చేసేవాళ్ళే ఎక్కువ. నువ్వు పల్లెటూరుకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం, ప్రస్తుతం కొందరు ఇళ్లలో లేవు కానీ వ్యవసాయం చేసే వాళ్ళ ఇళ్లలో కొన్ని యానిమల్స్, క్యాటిల్ అంటే పశువులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇప్పుడు కోళ్ళు కానీ, విలేజ్ అంటే గ్రామంలో నివసించేవారు. మనోళ్ళు ఇంకా సెటిల్ లైఫ్కి వచ్చినారు. వ్యవసాయం అంటే నార్మల్గా 1 రోజు 2 రోజుల్లో పండేది కాదు కదా. ఒక్కొక్క వ్యవసాయం, ఒక్కొక్క పంట 6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 6 నెలలు అక్కడ ఉండాలి,
వాటికి సంబంధించిన వర్క్ మొత్తం చేసుకోవాలి. సో సెటిల్ లైఫ్ స్టార్ట్ చేసినారు. ఇంకా నెక్స్ట్ వన్, ద గారో హిల్స్ టు ద నార్త్ ఈస్ట్. గారో హిల్స్ నార్త్ ఈస్ట్లో ఉన్నాయి కదా. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ద వింధ్యాస్ ఇన్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో, మధ్య భారతదేశంలో వింధ్యాస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలలో అగ్రికల్చర్ డెవలప్ అయింది. అగ్రికల్చర్ స్టార్ట్ అయింది సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ దగ్గర. గోధుమలు, బార్లీ పండించారు 8,000 సంవత్సరాల క్రితం. విలేజ్లో ఉన్నారు. గొర్రెలు, మేకలు, పశువులు పెంచేవాళ్ళు. ఇక్కడ ఏం చేసినారండి, ఏంటది, గారో హిల్స్ దగ్గర అండ్ వింధ్యాస్ దగ్గర అగ్రికల్చర్ డెవలప్ చేశారు. నార్త్ ఆఫ్ వింధ్యాస్ దగ్గర, వింధ్యాస్కి నార్త్ సైడ్ ఫస్ట్ రైస్ గ్రో చేశారు. ఇప్పుడు మనం రైస్ తింటుంది రూట్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అయింది, నార్త్ ఆఫ్ వింధ్యాస్ దగ్గర. వింధ్యాకి నార్త్ సైడు, ఉత్తరం సైడు. ఓకే, మనల్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఎప్పుడు డెవలప్ అయింది, వ్యవసాయం డెవలప్ అయింది. డెవలప్ అంటే అభివృద్ధి. స్టార్ట్ చేసిన మాత్రం అక్కడే ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక పని ఎక్కడైనా స్టార్ట్ చేసిన అనుకో, అది ఆ కల్చర్ అన్ని చోట్లకి వస్తుంది కదా. నార్త్ ఆఫ్ వింధ్యాస్ ఇక్కడ గారో హిల్స్ దగ్గర, లైక్ తెలుగులో కదా, సారీ, హిల్స్ అంటే గారో పర్వతాలు. అండ్ సెంట్రల్ సైడు, మధ్య భారతదేశంలోని, భారతదేశంలో ఉన్న, నీకు జాగ్రఫీ కూడా ఇంక్లూడ్ అవుతుంది చూడండి, వింధ్య పర్వతాలు. ఇక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. బట్ వింధ్యాకి ఉత్తరం సైడు, ఉత్తరం వైపు ఏరియాలలో బియ్యం పండించినారు ఫస్ట్ టైం. మొట్టమొదట బియ్యం ఎక్కడ పండించారు, నార్త్ ఆఫ్ వింధ్యాస్. అగ్రికల్చర్ ఎక్కడ డెవలప్ అయింది, గారో హిల్స్ అండ్ సెంట్రల్ వింధ్యాస్. ఇంకా విలేజ్ అయిపోయింది. సిటీస్, ద రివర్ ఇండస్, సింధు నది దగ్గర ట్రిబ్యూటరీస్ అంటే సింధు నది దాని ఉపనదుల ప్రాంతాలలో. ట్రిబ్యూటరీస్ అంటే ఏ స్మాల్ రివర్స్ దట్ ఫ్లో ఇంటూ లార్జ్ రివర్. అంటే చిన్న చిన్న నదులు పెద్ద నదుల్లోకి కలిసిపోద్ది అనమాట. పెద్ద నదిలోకి కలిసిపోద్ది. సింధు నది అనేది పెద్ద నది. 4,700 సంవత్సరాల క్రితం, 8,000 నుంచి 4,700 సంవత్సరాల దగ్గరకు వచ్చేసినాం. 4,700 సంవత్సరాల క్రితం ద ఎర్లియస్ట్ సిటీస్ ఫ్లరిష్డ్ ఆన్ ది బ్యాంక్స్. ఈ నదికి ఏరియాలలో సిటీస్ డెవలప్ అయినాయి. సిటీస్ స్టార్ట్ అయినాయి 2,500 ఇయర్స్ ఎగో. సిటీస్ డెవలప్ అయినాయి. స్టార్ట్ అయింది సింధు నది దగ్గర, డెవలప్ అయింది మాత్రం గంగా అండ్ దాని ఉపనదుల దగ్గర. అండ్ కోస్టల్, లైక్ సీ కోస్టల్ ఏరియాస్లలో, సముద్ర తీర ప్రాంతాల సైడు
డెవలప్ అయినాయి. ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితం. ఇది షార్ట్ నోట్ మేకింగ్ అంటే. మొట్టమొదట సిటీస్ ఎక్కడ స్టార్ట్ అయినాయి భారతదేశంలో? లైక్ అర్బన్. సారీ, పట్టణీకరణ. అంటే పట్టణాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? సిటీలు 4700 సంవత్సరాల క్రితం. ఎక్కడ స్టార్ట్ అయినాయి? సింధు నది ప్లస్ దాని ఉపనదుల దగ్గర, ఉపనదులు ఏరియాలో, ఆ పరిసర ప్రాంతాలలో. ఓకే, నెక్స్ట్ 2500 సంవత్సరాల క్రితం సిటీస్ ఎక్కడ అభివృద్ధి చెందాయి? ఇప్పుడు మనం చూస్తున్న పట్టణాలు, పట్టణాభివృద్ధి ఎక్కడ స్టార్ట్ అయింది? గంగా రివర్, గంగా నది ప్లస్ వాటి ఉపనదులు. ఇంకా కోస్టల్ ఏరియాస్ చూసాం కదా, అంటే సముద్ర తీర ప్రాంతాలలో. సముద్ర తీర ప్రాంతాలు అంటే ఇప్పుడు ఏమేమి వస్తాయి? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్. ఇవే కదా తీర ప్రాంతాలు అంటే. నెక్స్ట్ గంగాకి ఉపనది ఉంది కదా, సోన్ నది. అది ఏన్షియంట్ టైంలోని ఈ ఏరియాలో మగధ అనే కింగ్డమ్, ఇప్పుడు ప్రస్తుతం బీహారు, లార్జెస్ట్ కింగ్డమ్, చాలా పెద్ద అండ్ పవర్ఫుల్. వెపన్స్ ఎక్కువ ఉండేవి అండ్ ఏనుగులు అవన్నీ ఎక్కువ ఉండేది. పరిపాలన చాలా పెద్దగా ఉండేది. అది బీహార్ దగ్గర, ప్రస్తుతం ఉన్న బీహార్ దగ్గర. తర్వాత పీపుల్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకు ట్రావెల్ చేసేవాళ్ళు? లైక్ యూ థింక్ ఎస్కేప్ ఫ్రమ్ ది న్యాచురల్ డిజాస్టర్స్. అక్కడ ఉన్న ఏరియాలలో ట్రావెల్డ్ కదా, ప్రయాణం చేసేవాళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళు. ఎందుకు మూవ్ అయ్యేవాళ్ళు అంటే న్యాచురల్ డిజాస్టర్ అంటే లైక్ కామన్గా వస్తాయి కదా, ఫ్లడ్స్ అండ్ వరదలు. మర్చెంట్స్గా ఉన్నప్పుడు, మర్చెంట్స్ అండ్ మీరు థింక్ చేయండి, రిలీజియస్ టీచర్స్ ఒక విలేజ్ నుంచి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి అలా వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అండ్ అడ్వైజెస్ చేసేవాళ్ళు. స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్. బట్ అక్కడున్న ఏరియాస్ని, టెంపుల్స్ని చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం ట్రావెలింగ్ చేస్తాం కదా, అలా ట్రావెల్ చేసిన ప్రాసెస్లో మనం లైక్
అక్కడున్న కల్చర్ను కూడా మనం కూడా కొంచెం ఎబిటేట్ చేసుకుంటాం అనమాట, అలవాటు చేసుకుంటాం. కుకింగ్ ఫుడ్ స్టైల్ మార్చేసుకుంటాం 100 years ఎగో. అండ్ వాళ్ళ కల్చర్ నేర్చుకుంటాం, ట్రెడిషన్స్ నేర్చుకుంటాం, మన ట్రెడిషన్స్ అక్కడ లైక్ చూపిస్తాము. అట్లా ఇద్దరికి మిక్స్డ్ కల్చర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మిక్స్డ్ కల్చర్ ఎలా వచ్చిందంటే ట్రావెలింగ్ ప్రాసెస్ వల్ల. ఇప్పుడు నార్త్ వాళ్ళు మన సైడ్ వచ్చారనుకోండి, వాళ్ళ కల్చర్ ఎంతో కొంత మనకు అలవాటు చేస్తారు. మనం అటు వెళ్ళాం అనుకోండి, మన కల్చర్ మనం ఫాలో అవుతాం, వాళ్ళ కల్చరు వాళ్ళది కూడా కొంచెం ఫాలో అవుతాం. వాళ్ళ ఫుడ్స్ తింటాము, మన ఫుడ్స్ వాళ్ళకి తినిపిస్తాము, నేర్పిస్తాము. నేమ్ ఆఫ్ ది ల్యాండ్ ఇండియా అండ్ భారత్. నీకు పాలిటీలో కూడా ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది ఆర్టికల్ 1లోని. ఇది ఇప్పుడు తెలుసుకున్నప్పుడు పాలిటీకి వెళ్ళినప్పుడు నీకు రివిజన్ కింద ఉంటుంది అనమాట. ఎందుకు ఇండియా ఎక్కడి నుంచి నేమ్ వచ్చిందంటే, ప్రస్తుతం ఉన్న సిటీస్ ఫ్లరిష్డ్ అయింది కదా సింధు నది, దాని పేరు మీద. సింధు అంటే సాంస్క్రిట్లో సింధు అనేవాళ్ళు, ఇంగ్లీష్లో ఇండస్ అనేవాళ్ళు. ఇరాన్ అండ్ గ్రీస్ వాళ్ళు మన ఏరియాస్కి వచ్చినప్పుడు, ఇరానీస్ అండ్ గ్రీక్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు నార్త్ వెస్ట్ నుంచి 2500 సంవత్సరాల క్రితం ఇండియస్ ఏరియాలో ఉన్న ఫ్యామిలీస్ని హిందోస్ అన్నారు. ఎటువైపు ఉన్న పీపుల్స్ని? ఈస్ట్ ఆఫ్ ది రివర్. ఇప్పుడు రివర్ ఇలా ఉంది కదా, సింధు నది ఇక్కడ ఉంది కదా, 4700 years ఎగో ఇక్కడ సిటీస్ ఫ్లరిష్డ్ అయినాయి. అంటే సిటీస్ వచ్చినాయి, సిటీస్ లైఫ్ స్టార్ట్ అయింది, లైక్ అర్బన్ లైఫ్. ఇక్కడ నర్మదా రివర్ ఉంది కదా, ఇది వెస్ట్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్. ఇటు అరేబియా సముద్రం ఉంటుంది. ఇటున్న ఫ్యామిలీస్ని వీళ్ళు హిందోస్ అని పిలిచారు. అలా మనకి ఇండియా ఫారిన్ నుంచి వచ్చిన నేమ్స్ ఇవి. అందుకని రీసెంట్లీ మన భారతదేశాన్ని భారతదేశమే అనాలని చెప్పేసి స్టార్ట్ చేసినారు కదా. కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కాన్స్టిట్యూషన్ మేకర్స్కి ఇండియా రాయాలా ఆరు భారత్ రాయాలా కాన్స్టిట్యూషన్లో అని వచ్చినప్పుడు అంబేద్కర్ వాళ్ళందరూ అన్నారు, ఇండియాని 2 నేమ్స్ మీద అలవాటైపోయింది. సో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా, ఇన్నిట్లో విడతీయటానికి ఏం లేదు. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు గుర్తించాలంటే ఇండియా అంటే వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో ఓకే భారత్ అని అర్థం అనేది నేర్పించారనమాట. భారత్ అనే భరత్ అనే వంశం వాళ్ళు నార్త్ వెస్ట్లో ఉన్నారనమాట. ఎవరైతే నివసించారో నార్త్ వెస్ట్లో అంటే వాయువ్య ప్రాంతంలోని, వాళ్ళ వంశం పేరు మీదుగా భారత్ అని వచ్చింది. అది ఎక్కడ మెన్షన్ చేశారు? ఋగ్వేదాలోని మెన్షన్ చేశారు. ఋగ్వేద అంటే ఎర్లియస్ట్ కంపోజిషన్ ఇన్ సాంస్క్రిట్. ఎర్లియస్ట్ టైంలోని దాన్ని పలికిన వాళ్ళు పలికినరు. అది సాంస్క్రిట్లో. లాంగ్వేజ్ ఏంటి? సాంస్క్రిట్. 3500 సంవత్సరాల క్రితం. ఇక్కడ ఇది షార్ట్ నోట్ మేకింగ్ అంటే ఖచ్చితంగా ఇది మనకి గుర్తుండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నా నేను. నేను రాస్తున్న నోట్ మేకింగ్ లాగా ఇది జస్ట్ షార్ట్ నోట్ మేకింగ్, క్విక్ రివిజన్ కోసం. ఇండియా దట్ ఈజ్ భారత్ పాలిటీలో నీకు ఫస్ట్ ఆర్టికల్లో ఉంటుంది. హిస్టారికల్గా చూస్తే భారత్ అనేది భారతదేశం అనే పేరు నార్త్ వెస్ట్ అంటే వాయువ్య ప్రాంతంలో నివసించిన పరిపాలించిన
గొప్ప వంశం ఏంటి? భరత వంశం. దాని పేరు మీదుగా వచ్చింది. అది ఎక్కడ మెన్షన్ చేసినారు? ఋగ్వేద బుక్లో 3500 సంవత్సరాల క్రితం రాసిన పలికిన బుక్లో చెప్పారు, పుస్తకంలో మెన్షన్ చేశారు. భారత్ అని పిలిచేవాళ్ళు వీళ్ళ పేరు మీద వచ్చిందని. ఇండియాని గ్రీక్లు వచ్చినారు మన ఇండియాకి, అండ్ ఇరాన్ వాళ్ళు వచ్చారు. ఇరాన్ ఆ టైంలో ఏమనేవాళ్ళు? పర్షియా అనేవాళ్ళు. ఇరాన్ వాళ్ళు 2500 సంవత్సరాల క్రితం ఇండియాకి వచ్చారు. వాళ్ళు సింధు నది ఈస్ట్ అంటే తూర్పు సైడ్ ఉన్న ఫ్యామిలీస్ని, నదికి తూర్పు సైడ్ ఉన్న ఫ్యామిలీస్ని వాళ్ళు హిందూస్ ఆర్ ఇండస్ అని పిలిచారు. ఇండోస్ ఆర్ హిందోస్ అని పిలిచారు. అలా మనకు పేరు వచ్చిందనమాట. అసలు హిస్టరీని నువ్వు ఎలా తెలుసుకోగలిగావు? హిస్టరీ అనేది ఏంటి అనేది మనకు ఎలా తెలిసింది? మనం ఆ టైంలో పుట్టలేదు కదా, మనకు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు ఉన్నవాళ్ళు కొన్ని బుక్స్ రాశారు. బుక్స్ అంటే పేపర్ ప్రింటింగ్ అంటే కాదు. అప్పుడు సిస్టమ్ ఉందా అంటే లేదు. కానీ వాళ్ళు తెలుసుకున్న ప్రతిదాన్ని ఒక రిటర్న్లో పెట్టినారు కాబట్టి మనం కొంచెం ఈజీగా అర్థమవుతుంది అప్పుడున్న సిస్టమ్ ఏంటి, మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అని. ఏంది బుక్స్, చాలా బుక్స్ రాసినారు, రీడ్ బుక్స్. ఓకే, అది ఎలా రాశారు? చేతులతో రాశారు, మాన్యుస్క్రిప్ట్స్. మాను అనేది హ్యాండ్. లాటిన్ భాషలో మాను అంటే హ్యాండ్. నీకు ఎప్పుడైనా సరే ఒక వర్డ్కి మీనింగ్ ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్ నుంచి తీసుకుంటారు. హ్యాండ్ యాక్చువల్లీ ఎక్కడ రాసేవారు? పాలం లీఫ్ అండ్ ప్రిపేర్డ్. స్పెషల్కి సంబంధించిన, అంటే ఇవి ఇంపార్టెంట్, లైక్ మెడిసిన్ గురించి, వీటి గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ కదా, వాటినైతే ట్రీస్ మీద బిర్చ్ అని హిమాలయాల్లో పండుతుంది, లైక్ గ్రోత్ అవుతుంది అనమాట. ఆ చెట్టు బెరడు మీద రాసేవాళ్ళు అనమాట. ఏది స్పెషల్ ప్రత్యేకమైన కంటెంట్ అయితే. నార్మల్ది అయితే పాలం లీఫ్ మీద. పాలం లీఫ్ ఎప్పుడైనా చూసారా? లైక్ ఇలా ఉంటుంది, బట్ థిక్గా ఉంటుంది. మనం ప్రస్తుతం ఏమంటారు, రావి చెట్టు అనుకుంటాం మేబీ. ఇది థిక్గా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం కూడా టెంపుల్స్లలో రాస్తారు. ఇవి ఎక్కడ యాక్చువల్లీ ఇవి చెట్టుకు సంబంధించిన వస్తువులు కదా, తొందరగా ఇన్సెక్ట్స్ అంటే లైక్ చిన్న చిన్న కీటకాలు తినేసినాయి అనమాట, త్వరగా డిస్ట్రాయిడ్ అయిపోతాయి మనం వాటి మీద రాస్తే. ఇప్పుడు మనం పేపర్స్ మీద రాసి, మనం చిన్నప్పుడు రాసిన పేపర్ బుక్స్ ఇంట్లో పెడితే ఎలుకలు తినేస్తాయి, లేకపోతే చదపురుగులు తినేస్తాయి కదా. ఆ బుక్స్ ప్రిజర్వ్డ్గా పెట్టకపోతే ఆల్మోస్ట్ అవి తినేస్తాయి. ప్రిజర్వ్డ్ అంటే ఎక్కడ దాచిపెట్టేవాళ్ళు అంటే టెంపుల్లో దాచిపెట్టేవాళ్ళు. ఒకప్పుడు టెంపుల్స్ బుక్స్ దాయడానికి కూడా యూజ్ అయినాయి. ఒక ఎకనామిక్ సిస్టంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఏరియాగా ఉన్నాయి అన్నమాట మానిస్టర్స్. యాక్చువల్లీ ఎటువంటి సబ్జెక్ట్ ఉండేది? రిలీజియస్ బిలీఫ్స్, అంటే మతానికి సంబంధించిన మనం ఏమేమి బిలీవ్ చేసేవాళ్ళం, నమ్మకాలు, మనం ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, వాటిని మనం ఎలా డే అండ్ లైఫ్లో ఉండేది. లైఫ్స్ ఆఫ్ కింగ్స్, రాజులు ఎలా పరిపాలించారు, ఎలా ఉన్నారు, ఒక్కొక్క రాజు లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ కదా, అవన్నీ రాసినారనమాట. మెడిసిన్,
ఆ టైంలో మన మెడిసిన్ ఎలా పనిచేసింది, ఆయుర్వేద మెడిసిన్ ఇవి ఉంటాయి కదా, అవి ఎలా పనిచేసినాయి, ఎటువంటి సైన్స్ కనిపెట్టారు, ఎపిక్స్, పోయమ్స్, ప్లేస్, లైక్ ఏ లాంగ్వేజ్లోని, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో అండ్ ప్రాకృత లాంగ్వేజ్లో కూడా యూజ్ చేస్తున్నారు. అది ఓన్లీ ఆర్డినరీ పీపుల్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. తమిళ్ యాక్చువల్లీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సాంస్క్రిట్లో చదివిన వాళ్ళు రిమైనింగ్ పీపుల్స్ సాంస్క్రిట్లో చదవడానికి లేదు, నేర్చుకోవడానికి లేదు, వాళ్ళకి అసలు ఆ లాంగ్వేజ్ రాదు. వాళ్ళకు ఉంది ప్రాకృత లాంగ్వేజ్, వాళ్ళకి కన్వే చేయాలంటే ప్రాకృత లాంగ్వేజ్లో రాసేవాళ్ళు, ఆర్ తమిళ్లో తమిళ్లో రాసేవాళ్ళు. సో ఈ లాంగ్వేజ్, ఈ కంటెంట్ వీళ్ళు కన్వే చేసుకోవాలంటే ప్రాకృత లాంగ్వేజ్ మాత్రమే కంటెంట్ కన్వే చేసుకునేవాళ్ళు. అందుకే కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి, తర్వాత వ్యతిరేకతలు వచ్చినాయి. ఇన్స్క్రిప్షన్స్ అవి పుస్తకాలు కదా, ఇవి శాసనాలు, పురాతన బుక్స్ అవి, ఇవి శాసనాలు, పురాణాలు అవి తెలుగులో, ఇవి శాసనాలు. శాసనాలు ఎక్కడ వేస్తారు, హార్డ్ సర్ఫేస్ ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి, లైక్ త్వరగా డిస్ట్రాయ్ అవ్వకూడదు, పగలకూడదు, లైక్ త్వరగా దాని లైఫ్ ఎక్స్పైర్ అవ్వకూడదు. అలా చేయాలంటే స్టోన్ మీద ఆర్ మెటల్ మీద. అప్పుడున్న మెటల్ ఏంటి, నార్మల్గా కాపర్ మీదో, లైక్ కాపరే. అసలు ఏం రాసేవాళ్ళంటే కింగ్స్ ఇన్స్క్రైబ్డ్, అంటే కింగ్స్ ఏం చెప్పారు, నార్మల్ పీపుల్స్ దాన్ని చూసేవాళ్ళు, శాసనాలు వేసి పక్కన బయట పెట్టినప్పుడు చూసేవాళ్ళు, చదివేవాళ్ళు, ఒబై చేసేవాళ్ళు, దాన్ని పాటించేవాళ్ళు. విక్టరీస్ అండ్ బ్యాటిల్ ఎవరెవరు వేసేవాళ్ళు, కింగ్స్ అండ్ క్వీన్స్ ఎవరైనా వేసేవాళ్ళు. పురాతనమైన శాసనం ఏంటంటే 2250 సంవత్సరాల క్రితం ఎగో కాందహార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ రూలర్స్ అశోకుడు, అతను వేసిన శాసనం అక్కడ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పెట్టినారు. లెటర్స్ అండ్ స్క్రిప్ట్ అంటే ఏంటి, లెటర్స్ ఉండాలి, సైన్స్లలో రాసినారు. వెన్ వి రీడ్ అంటే చదవటం, రిటర్న్ రాయటం, మాట్లాడటం. లాంగ్వేజ్ అంటేనే అది కదా, లాంగ్వేజ్ అంటే మనం రాయాలి, మాట్లాడగలగాలి అండ్ చదవగలగాలి. 2 లాంగ్వేజెస్లోనే వేసినారు. ఏ లాంగ్వేజ్ అది, గ్రీక్ లాంగ్వేజ్ టాప్ ఏరియాలో, అరామిక్ బిలో ఏరియాలో రాశారు అన్నమాట. ఇది అరమిక్, ఇది గ్రీక్. షార్ట్ నోట్ మేకింగ్ చేయండి, నార్మల్గా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ స్టడీ దీస్ ఆబ్జెక్ట్స్. పురాతనంలో వాడిన మెటల్స్ గురించి కానీ, రాక్స్ గురించి కానీ, కట్టిన బిల్డింగ్స్ స్టోన్స్తో కట్టారా అంటే రాళ్ళతో కట్టారా, బ్రిక్స్ అంటే ఇటుకలతో కట్టారా, ఎట్లాంటి పెయింటింగ్స్ వేశారు, స్కల్ప్చర్స్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, వెళ్ళి చూసేవాళ్ళు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే బరియల్స్. ఇప్పుడు సమాధులు ఎలా చేస్తారు, భూమిని తవ్వి లోపల బాడీని పెడతారు కదా, వాటికి సంబంధించిన అంటే డెడ్ బాడీస్ కూడా మనకు ఒక సర్టెన్ సబ్జెక్ట్ నేర్పించినాయి అన్నమాట. అంటే నీకు వాటర్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అండ్ హిస్టరీ అనేది సమాధుల ద్వారా తెలుసుకున్నాం, అండ్ పైన దొరికిన సర్ఫేస్ మీద దొరికిన బిల్డింగ్స్ గురించి, ఏ బ్రిక్స్ వాడారా, స్టోన్స్ వాడారా, అండ్ ఎటువంటి టూల్స్ యూజ్ చేశారు, లైక్ రాళ్ళతో యూజ్ చేసిన రాళ్ళు ఉపయోగించారా, లేకపోతే ఇనుము ఉపయోగించారా, కాపర్ ఉపయోగించారా, వెపన్స్ ఎటువంటి వెపన్స్ యూజ్ చేశారు, పాట్స్, కుండలు, ప్యాన్స్, ఆర్నమెంట్స్
ఎటువంటి ఆభరణాలు ధరించారు, కాయిన్స్ బిజినెస్ ఎలా నడిచింది, కాయిన్స్తో నడిచిందా, వస్తు మార్పిడి ద్వారా నడిచిందా అనేది ఎవ్రీథింగ్ ఆర్కియాలజిస్టే బిల్డ్ చేయాలి. స్టోన్ కొన్ని ఆబ్జెక్ట్స్ అప్పుడు ఉన్నాయి అయితే రాయితోటి, బోన్ తోటి అండ్ బ్యాక్డ్ క్లే మట్టితోటి ఎండబెట్టిన మెటల్స్, హార్డ్ అండ్ ఇంపర్సబుల్ సబ్స్టెన్సెస్ లాంగ్ టైం ఉండేవాళ్ళు. సర్వైవ్ మామూలుగా మనం బుక్స్ గురించి చదివాం కదా, అవి కీటకాలు తినేస్తాయి, బట్ ఇవి తినడానికి ఆప్షన్ లేదు కదా. సో వీటి మీద ఉన్న సబ్జెక్టు మనకి ఎక్కువ రీచ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, పాట్ కుండ ఓల్డ్ 4700 సంవత్సరాల క్రితం అండ్ ఓల్డ్ సిల్వర్ కాయిన్ ఇది 2500 సంవత్సరాల క్రితం. మన వాళ్ళు అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఆర్కియాలజిస్టు బోన్స్ని బట్టి ఏం చెప్పారంటే ఏ యానిమల్స్ ఉన్నాయి ఆ ఏరియాలోని, బర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఫిష్ ఉందా, బర్డ్ పీపుల్ అంటే అక్కడ పీపుల్స్ ఎటువంటి పదార్థాలు తినేవాళ్ళు, అంటే వాళ్ళ డైట్ ఎలా ఉంది, ప్లాంట్స్ నుంచి వీటి నుంచి వచ్చినాయి కొంచెం రేర్గా ఉంటుంది కదా, చాలా తక్కువ లైఫ్ ఉంటుంది, త్వరగా పాడైపోతాయి కదా భూమి మీద పడ్డప్పుడు. సీడ్స్, గ్రెయిన్స్ ఆర్ పీసెస్ వుడ్ హ్యావ్ బీన్, చెక్క అనేది బర్న్ అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ నీకు దొరికిన ప్రతి వస్తువుని బట్టి చరిత్రను బిల్డ్ చేసినారనమాట. అంటే ఓహో ఇలా అయ్యి ఉండొచ్చా, ఇలా ఉండుండొచ్చా అని. హిస్టోరియన్స్ ఆర్ స్కాలర్స్ అంటే హూ స్టడీ ద ఫాస్ట్, గతం గురించి చదివే వాళ్ళని హిస్టోరియన్స్ అంటారు, స్కాలర్స్ అంటారు. యాక్చువల్లీ వీటన్నిటికి దొరికిన వాటికి ప్రత్యేకంగా ఇది రాయి దొరికింది, రాయికి సంబంధించింది, మట్టికి సంబంధించింది, చెట్టుకు సంబంధించింది, బుక్స్కి సంబంధించింది, పశువులు బోన్స్కి సంబంధించింది, ఫిష్, బర్డ్, ఇలా డిఫరెంట్గా మాట్లాడటం కంటే వీటన్నిటికి కలిపి ఒక పేరు పెడదాం. ఇప్పుడు 6th క్లాస్లో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మనం 6th క్లాస్ అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ గుర్తు రావాలి అనేది ఒక నేమ్ ఎలా పెడతారో అలా సోర్సెస్ అని పేరు పెట్టారు. వీటన్నిటికి కలిపి బిల్డ్ చేస్తున్నారు ఒక్కొక్కటి బిట్ బై బిట్, దొరికిన ప్రతి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు హిస్టరీని. యాక్చువల్లీ ఇది ప్లూరల్ ఆర్ అటెన్షన్, పాస్ట్ అనేది అవర్ పాస్ట్ అని రాశారు కదా, ఎందుకంటే ఫర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్. మనం ఇక్కడ రైతుల గురించి చదువుకున్నాం, పశువుల పెంపకం గురించి చదువుకున్నాం, అండ్ రాజుల గురించి చదువుకున్నాం, టెంపుల్స్ గురించి చదువుకున్నాం, బుక్స్ గురించి చదువుకున్నాం. అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనం చరిత్రను బిల్డ్ చేసుకున్నాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవండి. 2000 years ago ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు టైం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 2000 years ago. 2000 మీన్స్ బర్త్ ఆఫ్ క్రీస్ట్. మనం ఒక టైం తీసుకొని ఆ టైంని ఈ టైంకి ముందు, ఈ టైంకి వెనక, ఈ టైం తర్వాత ఇలా చెప్పడానికి ఒక క్లారిటీ కోసం బర్త్ ఆఫ్ క్రీస్ట్ కదా, 2000 అంటే బర్త్ ఆఫ్ క్రీస్ట్ బిఫోర్ ఉంది బ్యాక్వర్డ్గా. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తే ఇగో +1 +2 +3, ఇక్కడ -1 -2 టీచింగ్ చేసి చాలా అయింది, అందుకే కొంచెం ఇలా అవుతుంది. -3 ఇలా మనం ఎలా కౌంట్ చేస్తాం మ్యాథమెటిక్స్లో. డేట్స్లో కూడా కరెక్ట్గా మన చరిత్ర తెలుసుకోవడానికి 2000 ఇయర్స్ని రిఫరెన్స్గా
రిఫరెన్స్గా తీసుకున్నారు. లైక్ 2000 ఇయర్స్ని ఇటు సైడ్ ఉండేది ఫార్వర్డ్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా 2025 తర్వాత 26 వస్తుంది, 2026 తర్వాత 27 వస్తుంది, ఫార్వర్డ్లో ఉంటుంది. ఇది బ్యాక్వర్డ్లో ఉంటుంది. అరే యార్, వెనక నుంచి చదువుతారు అనమాట. బ్యాక్వర్డ్ ఇంకా మీకు ఇక్కడ చూపిస్తుంది. కౌంటెడ్ బ్యాక్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 వరకు ఉంది కదా, ఇక్కడ 1900 నుంచి 2000 వరకు, లైక్ 1800 నుంచి 1900 వరకు, బట్ బ్యాక్వర్డ్గా కౌంట్ చేస్తారనమాట. డేట్స్ గురించి ఇంపార్టెంట్. బిఫోర్ క్రీస్ట్ 2000 అంటే, బీసీ అంటే బిఫోర్ క్రీస్ట్, ఏడి అంటే లాటిన్ వర్డ్ ఇది, అన్నో డొమిని, మీనింగ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ క్రీస్ట్. ఇంకో ఏడీని ఎలా రాస్తారంటే ఫ్రంట్ సైడ్ పెట్టి రాస్తారు ఇయర్కి. ఇప్పుడు మనం ఏడి అని చెప్పాలనుకో 2026 రాసి ఇక్కడ ఏడి అని రాయాలి. అలా రాస్తారు. ఇదేంటిది? అన్నా డొమైన్. అన్నా డొమైన్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్. లార్డ్ మీన్స్ క్రీస్ట్. CE is used instead AD. BC use BC. ఒక్కొక్క ప్లేస్లోని లైక్ దీని మీనింగ్ చూద్దాం. CE అంటే కామన్ ఎరా, BC అంటే బిఫోర్ కామన్ ఎరా, క్రీస్ట్ ఎరా అది వరల్డ్ కౌంట్ చేసేవాళ్ళు. ఇన్ ఇండియా వేర్ బిగిన్ యూజింగ్ దిస్ ఫామ్. అంటే ఈ ఫామ్లో మనం ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే 200 years ఎగో నుంచి బిఫోర్ క్రిస్టియన్ బిఫోర్ ప్రెజెంట్ అని కూడా, అంటే ఇప్పటికి గతం అని చెప్పడానికి. ఉంది కదా. సిఈని రాసే దగ్గర ఏడి రాసేవాళ్ళు. సిఈ అంటే కామన్ ఎరా. బీసీ రాసే దగ్గర, బీసీఈ రాసే దగ్గర బిఫోర్ కామన్ ఎరా దగ్గర బీసీ అని రాసేవాళ్ళు. బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ కామన్ అండ్ మీనింగ్, బిఫోర్ క్రిస్టియన్ మీనింగ్. బీపీ అంటే బిఫోర్ ప్రెజెంట్. ఇదేంటి అసలు సపోర్ట్ చేయట్లా. నెక్స్ట్ వన్ మనం ఇది సాల్వ్ చేద్దాం. నర్మదా వ్యాలీ అంటే ఏం చెప్పాం? హంటరర్స్ అండ్ గ్యాదరర్స్. మగధ అంటే
కింగ్డమ్, ఫస్ట్ బిగ్ కింగ్డమ్, పెద్ద కింగ్డమ్. గారో హిల్స్ అంటే ఎర్లీ అగ్రికల్చర్. ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ అంటే ఫస్ట్ సిటీస్ కదా, ఫ్లరిస్ట్ అయినాయి. గంగా వ్యాలీ అంటే సిటీస్ 2500 సంవత్సరం క్రితం ఫ్లరిస్ట్ అయినాయి. బట్ ఇది కూడా సాల్వ్ చేసాం అంతే. థ్యాంక్ యూ. అందరూ చూడండి, అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి కూడా పంపించండి. బట్ తెలుగులో టోటల్లీ ఫ్రీ. 6th to 12th వరకు ఎన్సీఆర్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మాత్రమే స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. స్టాండర్డ్ బుక్స్ నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా గుర్తుంటుంది. ఇదే ఫౌండేషన్ కోర్స్ అన్నట్టు. లైక్ బేసిక్స్ లేకపోతే, బేసిక్ బిల్డింగ్ లేకపోతే నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా సరే డిస్ట్రాయ్, లైక్ అది పడిపోద్ది. కాబట్టి బేసిక్స్ నువ్వు ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటావో, టూ మచ్ ఆఫ్ బేసిక్స్ నువ్వు బిల్డ్ చేసుకున్న తర్వాత నీకు ఎంత ఎక్కువ బేసిక్స్ మీద అవగాహన ఉందో, తర్వాత స్టాండర్డ్ బుక్స్ నువ్వు అంత ఈజీగా అర్థం చేసుకోగలవు. అండ్ న్యూస్ పేపర్ కూడా అంత ఈజీగా అర్థమవుతుంది, కరెక్ట్ వేలో అర్థమవుతుంది. 6th క్లాస్ వాళ్ళు కూడా నార్మల్గా ఒక ప్రాంతానికి సంబంధించిన బుక్స్ ఉన్న వాళ్ళు కూడా, రీజియన్ బుక్స్ ఉన్న వాళ్ళు కూడా ఎన్సీఆర్టీస్ని సమ్మర్లో ప్రిఫర్ చేయించండి పిల్లలకి. ఎందుకంటే 6th నుంచే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఇంకే ఆఫీసర్ అవ్వాలన్నా, ఏ ఎగ్జామ్స్ రాయాలన్నా సరే ఇక్కడ నుంచే స్టార్టింగ్ బేసిక్ స్టార్ట్ అవుతుంది అండ్ బిల్డ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అండ్ తెలియని వాళ్ళకి తెలియచెప్పండి, షేర్ చేయండి. తెలుగులో ఎక్కడ ఫ్రీ లేదు. బట్ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి సో తెలుగులో అందించాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి అందిస్తున్నాను. మొత్తం ఫ్రీనే కాబట్టి హ్యాపీగా పిన్ టు పిన్ చూడండి, షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోండి, ప్రిలిమ్స్ ముందు రివిజన్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది.